వచ్చింది. అందులో ఐసిడిఎస్ ప్రైవేటీకరణ అనేది మొత్తం అందులో అంశాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం ఒకటే కాదు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం చెప్తున్నాం, నూతన జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కరోనా టైంలో. దాన్ని వ్యతిరేకిస్తూ మేము పోరాటాలు చేశాం. మరి ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని, అందరికీ న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఐసిడిఎస్ ను 3వ తరగతి క్రచ్ అని అదని ఇదని ఎందులో కలపద్దు, ఐసిడిఎస్ ను యథావిధిగా స్వతంత్రంగా నడపాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. స్వతంత్రంగా నడపడమే కాదు, 49 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం. ఎంతకాలం ఇట్లుండాలి? మేము మా బతుకులు ఎంతకాలం ఇట్లుండాలి? మమ్మల్ని కూడా గుజరాత్ లాగా అక్కడ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో తెలంగాణలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ను కూడా పర్మనెంట్ చేయాలి. 3వ తరగతి 4వ తరగతి ఉద్యోగులకు గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దేశంలో తమిళనాడులో పర్మనెంట్ ఉన్నారు, పాండిచ్చేరిలో ఉన్నారు. 24 రోజుల సమ్మె సందర్భంగా కూడా తమిళనాడు పాండిచ్చేరి మాదిరిగా మనల్ని పర్మనెంట్ చేయాలని మనం డిమాండ్ పెట్టాం. అందుకని 18,000 సాధించుకోవడమే కాదు, రిటైర్మెంట్ కొత్త జీవోనే కాదు, మినీల సమస్యనే కాదు, మొత్తం 19-20 డిమాండ్ల మీద మనము ఈ రోజు ఇచ్చాం. తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్ అంశాలు కూడా వాళ్ళకి తెలియజేశాం. ప్రతి ఒక్క డిమాండ్ కూడా తెలియజేశాం. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మన గురించి మాట్లాడాలి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు ప్రస్తావించకపోతే రానున్న కాలంలో మనం ఈ ఒక్కరోజు ధర్నా 2 రోజుల ధర్నా కాదు, అసెంబ్లీలో రాకపోతే దీర్ఘకాలికంగా మనం తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల సాధన కోసం, వేతనాల పెంపు కోసం, పర్మనెంట్ కోసం, కనీస వేతనం కోసం, పిఎఫ్ ఈఎస్ఐ కోసం, ఉద్యోగ భద్రత కోసం మనం ఏ విధంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయం చేస్తుంది. అందుకని మీరందరూ కూడా చలో హైదరాబాదు విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్క టీచర్కి, హెల్పర్కి, అట్లాగే ఇక్కడ వేదిక పైన నాయకత్వానికి, అక్కడ నిలబడ్డ నాయకత్వానికి, పోలీసు బృందానికి, మీడియాకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు స్ఫూర్తితోటి రానున్న కాలంలో మనం పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధం కావాలి. ప్రభుత్వాలు ఓడిపోయినాయి తప్ప అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఓడిపోయిన చరిత్ర మనకు చరిత్రలోనే లేదు. అందుకని అలాంటి చరిత్రను కూడా మళ్ళీ సృష్టించాల్సిన అవసరం ఉంది. దానికి మీరు అందరూ కూడా కంకణబద్దులు కావాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.